హాయ్ హలో వెల్కమ్ టు ముచ్చట. నేను మీ హరి. రీసెంట్గా తీన్మార్మల్ అనేది ఒక వీడియో చూడడం జరిగింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1400 గవర్నమెంట్ బడులు మూతపడ్డట్టు తీన్మార్మల్ అనే చెప్పడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? అది నిజమేనా? అంటే 1400 స్కూళ్ళు అంటే ఒక స్కూల్కు 10 మంది టీచర్ అని వేసుకున్న దగ్గర 14,000 మంది టీచర్ల భవిష్యత్తు ఎక్కడ ఉన్నది? ఏ ప్రైవేటుకు పంపించినా కానీ మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కావాలని చదువుతున్నారు పిల్లలు మొత్తం. గవర్నమెంట్ బడులు మూతపడిపోతుంటే ఏ లెక్కన గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారు? ఏడబోయే వాళ్ళ బళ్ళు చెప్పాలి. ఇట్లా మూతపడిపోతుంటే 2-3 ఏళ్ళకే 1400 బళ్ళు మూతపడితే 5 ఏళ్ళు ఉండేసరికి ఇంకెన్ని వందల బళ్ళు మూతపడతాయి? ఖచ్చితంగా ఇవి పడ్డాయా? వాస్తవమేనా? ఇది నిజంగానే 1400 స్కూళ్ళు మూతపడ్డాయా? మీ సైడ్ ఏమైనా పడితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాటి మీద మేము గట్టిగా ఫైట్ చేస్తాము. ఎందుకంటే మాకు పూర్తి ఆధారాలు లేవు. 1400 స్కూళ్ళు మూతపడ్డాయంటే మన రేవంత్ రెడ్డి, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ గవర్నమెంట్ బళ్ళకు బాగానే అనుమతి ఇచ్చిర్రు కాబట్టి ఇక్కడ ఈ మూసేసిర్రు. ఎందుకంటే ఇక్కడ మూసేస్తేనే వాళ్ళే కదా ఆడుకోయేది. కూలీలో నాలో చేసి తిప్పలవాడి అమ్మనాయన పిల్లలు మంచిగా చదవాలని, భవిష్యత్తులో మంచిగా ఎదగాలని ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా చేసి ప్రైవేట్ బడికైనా పంపిస్తారు తప్ప పిల్లలు బడి వద్దని కూడా అనుకోరు అమ్మనాయనలు. ఖచ్చితంగా పంపించవచ్చు. అంటే ఎన్ని ప్రైవేట్ బళ్ళకు అనుమతి ఇచ్చిందో అందుకే 1400 స్కూళ్ళు మూతపడ్డాయి. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? 1400 స్కూళ్ళు అంటే ఏంది? అది 14,000 మంది టీచర్ల భవిష్యత్తు ఉంది అక్కడ. ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ బడులు అంతరించిపోతున్నాయో ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేయండి. మాకు మీ నెంబర్ పెట్టండి, మాకు కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా అక్కడికి వస్తాము. ఈ విషయం మీద గట్టి ఫైట్ చేస్తాం మేము కూడా. ఎందుకంటే అక్కడ పిల్లల భవిష్యత్తు ఒక్కటే కాదు, ఏ కార్పొరేట్ సంస్థలు చదివించినా ఎంత చిన్నదైనా సరే ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు. కాబట్టి ఇట్లా గవర్నమెంట్ బడులు అంతరించిపోతే గవర్నమెంట్ జాబులు ఎక్కడ ఉడతాయి? ఇంకా కష్టం. మొత్తం ప్రైవేటీకరణ అయిపోతుంటే చూసుకుంటే ఎట్లా కూర్చుంటారు మనం? కాబట్టి ఖచ్చితంగా మీ సైడ్ ఏమైనా గవర్నమెంట్ బడులు కానీ, గవర్నమెంట్ కాలేజీలు కానీ, అంగన్వాడీలు కానీ ఏమైనా మూత పడితే మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఖచ్చితంగా అక్కడికి వచ్చి మీ తరపు నుంచి ఫైట్ చేస్తాం. మీ ఊర్లో ఆ స్కూల్ ఉండేటట్టు చూసుకుంటాము, మీ ఊర్లో అంగన్వాడీ ఉండేటట్టుగా చూసుకుంటాం. మేము ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేయండి, కామెంట్ చేయండి మీ ఊరి పేరు అవన్నీ. మేము ఖచ్చితంగా అక్కడికి వస్తాం.